రియలిస్టిక్ కథలతో వెళ్తున్న ప్రవీణ్ సత్తార్ గారు స్టార్స్ని డీల్ చేయగలరా? ఒకవేళ స్టార్ ఆఫర్ వస్తే సినిమా చేస్తారా మరి? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అయితే స్టార్స్ ఒకలాంటి సినిమాలు చేయాలని వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. వన్స్ ఇన్ ఎ వైల్ దే వాంట్ టు బ్రేక్ దట్ అండ్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ when they want to do that, they will definitely approach me. So while approach అయినప్పుడు automatically they would want me to do a film that I would want to do. ఇప్పుడు నాలాంటి సినిమా చేయాలంటేనే నన్ను అప్రోచ్ అవుతారు. సో వాళ్ళలాంటి సినిమాలు చేయాలంటే చాలామంది ఉన్నారు, దే కెన్ పిక్ అండ్ చూస్. సో నాలాంటి సినిమా చేయడానికి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు I don't mind doing and I don't think I'll have any problems doing a script that I would want to do basically. And then I think see stars ni again it's a misconception I think that's out there. ఇప్పుడు ఫస్ట్ టైం లక్ష్మితో వర్క్ చేసినప్పుడు కూడా నేను there is I've heard a lot of things about her, but she is a very chilled out person in person కూడా. నేను లేదు స్క్రిప్ట్ అప్పుడే ఫస్ట్ టైం కలిసినప్పుడు స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా నేను అంటే జస్ట్ క్యాజువల్గా స్క్రిప్ట్ చెప్తాను అనమాట. ఇలా ఇది కాదా, ఇది క్యారెక్టర్, ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ ఎండ్ అవుతుంది, దట్స్ వెరీ క్యాజువల్గా. అంటే ఐ డోంట్ చిన్న డ్రామా చేసి అని చెప్పను. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ షీ లైక్డ్. అండ్ యూజువల్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మేడం జిమ్మి వేస్తే ఓపెనింగ్ ఇలా కిందకు వచ్చి మీ ఫేస్ మీద క్లోజప్ ఇలా చెప్తారు. ఐ లైక్ ద వే యూ నరేటెడ్ ద స్క్రిప్ట్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు సెల్ మై స్క్రిప్ట్. సో నేను పిచ్ చేయను. This is what it is. You believe in me and you believe in this script, whether this works or not, you come and do the film. So I would like to be genuine in my approach basically. I'm not dying for them to do my film. At the same time it has to be a harmony undal majlo. There has to be a midpoint where they want to do something like this and I would want to do a similar genre with that particular actor. అప్పుడే హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది. వెన్ ఐ హ్యావ్ ఎన్ ఎజెండా ఆర్ వెన్ దే హ్యావ్ ఎన్ ఎజెండా ప్రాబ్లమ్స్ కమ్. నేను అడిగింది ఏంటంటే వాళ్ళు ఒక సపరేట్ సపోజ్ వాళ్ళు మీ స్టార్స్ మీ బాక్స్లోకి వచ్చినా కూడా అలాంటి సబ్జెక్ట్స్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీదొక స్టైల్ ఆఫ్ ఇది వాళ్ళకు ఒక ఇమేజ్లో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళు మీరు డీల్ చేయగలిగే వాళ్ళ యాటిట్యూడ్ ఈగోస్ రావచ్చు అది మీకు అతనికి కరెక్ట్ వర్కౌట్ అవుతుందా అన్నది నేను సబ్జెక్ట్ పరంగా కాదు. ఓకే, ఐ డోంట్ నో. ఇప్పుడు స్టార్ అనేది పక్కన పెడితే ఎవ్రీవన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, రైట్? అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ గుడ్ ఫ్రమ్ విత్ ఇన్ అంటాను. అండ్ వెన్ యూ స్పీక్ జెన్యూన్లీ విత్ ది అదర్ పర్సన్ వుడ్ నో. ఎందుకంటే స్టార్స్ అనేవాళ్ళు ఆ పొజిషన్కి రావడానికి ఎంతమందిని చూసుంటారు. ఎవరు ఫేక్తున్నారో తెలుసు, ఎవరు జెన్యున్గా మాట్లాడుతున్నారో తెలుసు, ఎవరు అడ్వాంటేజ్ గురించి మాట్లాడుతున్నారో తెలిస్తేనే ఆ పొజిషన్లో ఉన్నారు. లేకపోతే దే వుడ్ హావ్ గాన్ డౌన్, దే వుడ్ హావ్ ఫాల్ డౌన్. సో వెన్ యూ స్పీక్ జెన్యున్లీ విత్ సంబడి దే వుడ్ నో. అండ్ ఐ డోంట్ క్యారీ ఎ బ్యాగేజ్ and I don't have an agenda. When I speak genuinely, when I say something genuinely to you, I think you would understand whether I'm coming from a genuine point of view or not అనేది. I don't think there will be any issue there. A set of directors వచ్చారు and then they started pumping in only one kind of cinema for their own reasons.